హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో పీమాక్స్ లో అయితే కాంట్రాక్ట్ బోనస్ అయితే వస్తుంది కదా, దీన్ని ఎలా రీడీమ్ చేయాలి, ఏం చేయాలి అన్నది ఈ వీడియోలో మనం అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లియర్ గా వినండి. సో ఏంటి, ఎలా కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి, మీ అకౌంట్ బ్లాక్ అవ్వకుండా కూడా చేయడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి, అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ నా తరపున వినండి, విని కొన్ని ప్రికాషన్స్ అయితే పాటించండి. వీడియో మధ్య మధ్యలో ఆఫ్ అండ్ ఆన్ చేయాల్సి వస్తుంది, అది మాత్రం మీరు కొంచెం ఓపిక అయితే పట్టండి. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే, మనం కాంట్రాక్ట్ బోనస్ ని ఎలా రీడీమ్ చేయాలి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఫిజికల్ గా మీకు చేసి చూపిస్తాను. ఏం లేదండి, పీమాక్స్ లో రిజిస్ట్రేషన్ అయ్యి వాళ్ళ ట్విట్టర్ ని ఫాలో అయితే కనుక మీకు $10 కాంట్రాక్ట్ బోనస్ కింద ఇస్తారు. వీటితో మీరు కాంట్రాక్ట్ ట్రేడింగ్ చేయాలి. సో కాంట్రాక్ట్ ట్రేడింగ్ అంటే మామూలు ట్రేడింగ్ కాదు. సో ఇప్పుడు ఒక కాయిన్ ని మీరు ఆ ప్రైజ్ కొనేసి అది అప్ అవుతుంటే మొత్తం ఎంత అమ్మితే మొత్తం ఉన్న బ్యాలెన్స్ మొత్తం విత్డ్రా చేసుకోవడానికి ఇలా ఉండదు. ఇక్కడ ఏంటంటే కాయిన్ ప్రిడిక్ట్ చేయాలి. ప్రిడిక్షన్ అంటే ఒక కాయిన్ ని 5 పైసల దగ్గర మీరు కరెక్ట్ ప్రెడిక్ట్ చేశారు, అది పైకి వెళ్తుందని ప్రెడిక్ట్ చేశారు. అది డౌన్ అయింది అనుకోండి, మీ కాంట్రాక్ట్ బోనస్ మొత్తం తగ్గిపోతుంది. ఒకవేళ అదే పైకి వెళ్ళింది అనుకోండి, ఏదైతే మొత్తం బోనస్ ఉందో అది బోనస్ మొత్తం మీరు విత్డ్రాబుల్ బ్యాలెన్స్ లోకి వచ్చేస్తుంది అనమాట. ఆ బ్యాలెన్స్ ని మీరు ఏదైనా కాయిన్స్ కొని విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు. కానీ ఈ ప్రెడిక్షన్ లో చాలా మందికి ప్రాఫిట్స్ ఉంటాయి, చాలా మందికి ఏమీ ఉండదు, టైం వేస్ట్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే, సింపుల్ గా మీకు చెప్పాలంటే ఇక్కడ ప్రెడిక్షన్ చేయాలి. ప్రెడిక్షన్ అంటే ఏంటి, ఆ ప్రైజ్ నుంచి అది అప్ అవుతుందా డౌన్ అవుతుందా అన్న క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అంటే తెలుసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మీకు అసలు ఏంటో చెప్పేస్తాను. ఫస్ట్ గా పీమాక్స్ కోసం తెలియని వాళ్ళు ఏంటంటే ఏం లేదు, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాని ద్వారా వెళ్ళండి. పీమాక్స్ వెబ్సైట్ లో రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అవ్వాలంటే ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసేయండి, కంటిన్యూ ప్రెస్ చేయండి. మీ ఈమెయిల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసుకుని ఈమెయిల్ వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. దాని తర్వాత మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని సింపుల్ గా ఓపెన్ అయితే చేసేసుకుంటే మనకి ఇక్కడ పీమాక్స్ అయితే మనకి రెడీ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు మనం అదే అకౌంట్ తీసుకొని పీమాక్స్ యాప్ లోకి వచ్చి లాగిన్ అవ్వండి. పీమాక్స్ యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది, లేదంటే అక్కడ నుంచి మీకు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత డౌన్లోడ్ అంటే జస్ట్ ఈ పీమాక్స్ సైట్ లో రిజిస్టర్ అయితే అవ్వండి, అంటే లాగిన్ అయితే అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బోనస్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ నేను పీమాక్స్ నా అకౌంట్ ఇది, నేను కాంట్రాక్ట్ బోనస్ ఎంత ఎర్న్ చేశాను. ఈ స్పాట్ అకౌంట్ లో వేరేది ఉండేది, అది పక్కన పెట్టండి. మీకు తర్వాత విత్డ్రాయల్ ఎలా చేయాలి, ఏం చేయాలి చెప్తాను. ఇక్కడ ఏంటంటే మీరు బోనస్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు 2 టైప్స్ ఉంటుంది. ఒకటి డిపాజిట్ బోనస్, సో అది అవసరం లేదు. దాని తర్వాత కింద సోషల్ మీడియా బోనస్ అని ఉంది. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ ట్విట్టర్ ని ఫాలో అవ్వాలి. ఈ ట్విట్టర్ ఐకాన్ ఉంది చూస్తారా, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు ట్విట్టర్ లోకి వెళ్తారు. బోనస్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కింద సోషల్ మీడియా దగ్గరికి రండి. వచ్చిన తర్వాత ఏంటంటే ట్విట్టర్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని తర్వాత వాళ్ళ ట్విట్టర్ ని పీమాక్స్ ట్విట్టర్ ని ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మీ యూజర్ నేమ్ ఉంటుంది కదా, సో ఫస్ట్ ట్వీట్ ని కూడా రీట్వీట్ అయితే చేయాలి. సో రీట్వీట్ చేయడం పెద్ద కష్టం కాదు. ఇక్కడ రీట్వీట్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఫాలో అయిపోతాం అండ్ రీట్వీట్ అయిపోతాం, రెండు చేసేస్తాం. చేసేసిన తర్వాత స్లైడ్ చేసుకుంటే మీ ప్రొఫైల్ ఐడి @gtrix143 అని మీది ఏదైతే ఉందో అది ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ @ పెట్టాల్సిన అవసరం లేదు. నాది gtrix143 కావాలి, gtrix143 అని పెడతాను. మీకు అలా ఏదైనా యూజర్ నేమ్ ఉంటే అది ఎంటర్ చేసుకుని సింపుల్ గా సబ్మిట్ ప్రెస్ చేయండి. సబ్మిట్ ప్రెస్ చేసే చాలు మీ అకౌంట్ అండర్ రివ్యూలో ఉంది, మీరు వెయిట్ చేయాలనేసి చెప్తుంది. సో నేను ఇది ట్రై చేసిన అకౌంట్, నా అకౌంట్ బ్లాక్ అయ్యింది. సో వేరే అకౌంట్ ట్రై చేసిన దానిలో వచ్చింది. మళ్ళీ మీకు ఎలా ఏంటన్నా నేను చెప్తాను. ఇక్కడ నాకు $10 అన్నది కాంట్రాక్ట్ బోనస్ కింద వచ్చింది, కాంట్రాక్ట్ ట్రేడింగ్ బోనస్. సో ఈ కాంట్రాక్ట్ ట్రేడింగ్ బోనస్ ని ఎలా విత్డ్రా చేయాలి ఏంటని చెప్తాను. సో ఇక్కడ కాంట్రాక్ట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, అండ్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, మీరు డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేస్తే మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది. సో ఈ ఒక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి, మీకు వచ్చిన $10 తో ఎంతైతే విన్ అవుతారో వాటిని మాత్రం మీరు విత్డ్రాల్ చేసుకోగలుగుతారు. ఎలా చేయాలి, ఏం చేయాలి క్లియర్ గా చెప్తాను. అండ్ రెండో మొబైల్లో కూడా చూపిస్తాను. అండ్ మీకు కూడా క్లియర్ కట్ గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక్కడ కాంట్రాక్ట్ అని ఉంది చూసారా, కాంట్రాక్ట్ లోకి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, మనం మెయిన్ చేయాల్సిన పని ఏంటి, మనం ఇక్కడ బీటీసీని కానీ లేకుంటే ఏదైనా ఒక కరెన్సీని ట్రేడ్ చేయాలి. అండ్ ట్రేడ్ చేయాలంటే దాన్ని ప్రెడిక్ట్ చేయాలి. అది పెరిగితే మనకు ప్రాఫిట్స్. సో అక్కడ నుంచి తగ్గుతుందని గెస్ చేస్తే తగ్గుతుంది అని పెడితే మనకి ప్రాఫిట్స్ వస్తాయి. సో ఇక్కడ 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసే ఆప్షన్ బట్టి సింపుల్ గా చెప్పాలంటే ఏం లేదు, ఇక్కడ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ అర్థం కాకుండా పోయిందని మళ్ళీ మీరే నష్టపోతారు. సో ఇక్కడ డౌన్ ఫాల్ వచ్చింది కదా, నేను ఇప్పుడు ఏం చేస్తాను, బీటీసీ ఇక్కడ నుంచి పడిపోతుందని నేను అక్కడ ప్రెడిక్ట్ చేయాలి. సో పడిపోతుందని ప్రెడిక్ట్ చేయాలంటే ఇక్కడ సెల్ అనే ఒక ఆప్షన్ ఉంది. అంటే ఇక్కడ రెడ్ సింబల్, మనం డౌన్ అవ్వాలి అంటే డౌన్ లో ప్రెడిక్ట్ చేయాలంటే సెల్ అని ప్రెస్ చేయాలి. బై అంటే అప్పు. ఇప్పుడు నేను ఇది పెరుగుతుంది అని గెస్ చేసి బై అని పెట్టాను అనుకోండి, సో అది ఎంత పెరిగితే అంత ప్రాఫిట్స్ నాకే. సో ఇక్కడ సెల్ అని పెట్టి నేను ట్రేడ్ చేస్తే ఎంత తగ్గితే అంత ప్రాఫిట్స్ నాకే.
ఇక్కడ మీకు ఒక విషయం అర్థమైందా? నేను బై చేసేటప్పుడు ఎంత బై అయితే అంటే ఎంత పెరిగితే అంత ప్రాఫిట్స్ నాకే. అదే సెల్ అని ప్రెస్ చేసి ఉన్న అమౌంట్ని సెలెక్ట్ చేసుకొని మనం ఎంత తగ్గితే అంత ప్రాఫిట్స్ మనకి. సింపుల్గా ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్పేస్తాను. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు సింపుల్గా మళ్ళీ ఏం లేదు, నేను బీటీసీ దగ్గర సెలెక్ట్ చేసుకుంటాను, ఇథీరియం నేను సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసి నేనేం చేస్తానంటే బై అనే ఒక ఆప్షన్ ప్రెస్ చేస్తాను. సో ఇక్కడ సెల్ అనే ఆప్షన్ అయితే ప్రెస్ చేస్తాను. ఇథీరియం పడిపోతుందని గెస్ చేస్తాను. గెస్ చేసి ఇక్కడ కసర్ ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ 98% కానీ అలా ఉండేటట్టు మనం సింపుల్గా సెల్ అని ప్రెస్ చేయాలి. ఇక్కడ 9.42 USDT పెట్టాను. పెట్టేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనం దీన్ని ప్రెడిక్ట్ చేస్తాం. అది ఎంత డౌన్ఫాల్ అయితే అంత ప్రాఫిట్స్ మనకి. చూడండి ఇక్కడ నేను డౌన్ఫాల్ అవుతుంది 0.14, ఇక్కడ ఏంటి ప్లస్ వచ్చింది అంటే మనం ఇప్పుడు క్లోజ్ అవుట్ చేసాం అనుకోండి, ఈ ప్రాఫిట్స్ మనకి ఎక్స్ట్రా యాడ్ అవుతాయి అన్నట్టు. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ 0.04 వచ్చింది, మళ్ళీ దాని తర్వాత 0.6 వచ్చింది. ఇక్కడ ఏం లేదు, క్లోజ్ అవుట్ క్లిక్ చేసేసి ఇప్పుడు మీకు ఉన్న ప్రాఫిట్స్ తీసుకోవాలి లేదా క్విట్ అవ్వాలంటే క్లోజ్ అవుట్ ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు మీరు ట్రేడింగ్ ఏంటి, కాంట్రాక్ట్లోకి వస్తారు. ఇక్కడ మీరు ఏదో ఒక కాయిన్ సెలెక్ట్ చేసుకుని అది అప్ అవుతుందా డౌన్ అవుతుందా ప్రెడిక్ట్ చేస్తారు. ఒకవేళ మీకు ప్రాఫిట్స్ వచ్చాయి అనుకుంటే కనుక ఇక్కడ క్లోజ్ అవుట్ చేసేయాలి. ఒకవేళ నష్టం వచ్చింది అనుకోండి, మీ ఉన్న అమౌంట్ మొత్తం పోతుంది. అక్కడ కాంట్రాక్ట్ అడ్రస్లో ఎంతైతే అమౌంట్ ఉందో మొత్తం పోతుంది. అది మొత్తం గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు టైం వేస్ట్ అవుతుంది. మీరు ₹1 కూడా పెట్టట్లేదు కానీ ప్రాబ్లం అయితే లేదు. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు ఎంతైతే ప్రాఫిట్స్ తీసుకోండి సింపుల్ క్లోజ్ అవుట్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా మనకి ఎంత ప్రాఫిట్స్ ఉన్నాయో ఇక్కడ మీకు చూపించడం అయితే జరుగుతుంది. సో ఇదే ప్రైస్ని మనం ట్రాన్స్ఫర్ చేయాలి. సో వచ్చిన ప్రాఫిట్స్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇంకొక మీకు అకౌంట్ నేను చూపిస్తాను. ఇప్పుడు నా రెండో మొబైల్లో నేను పీమాక్స్ అయితే ప్రెడిక్ట్ అయితే చేశాను. నేను రెండో మొబైల్లో పీమాక్స్ అయితే నేను వెళ్తాను. వెళ్ళిన తర్వాత పీమాక్స్ యాప్లోకి వెళ్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు కాంట్రాక్ట్ బోనస్ కింద $21.18 అయితే ఉంది. సో దీనిలో నేను విన్ అయ్యింది ఎంత అంటే అరౌండ్ $12-13 అయితే నేను విన్ అయ్యినవి. మిగతా $8 ఏదైతే ఉందో అది కాంట్రాక్ట్ బోనస్ కిందే ఉంది. ఎందుకంటే వాటిని నేను డైరెక్ట్గా విత్డ్రా అయితే చేయలేము. సో ఇప్పుడు మీరు ఎంత అయితే విన్ అవుతున్నారో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. మీరు ఈ కాంట్రాక్ట్ బోనస్ని యూజ్ చేసుకొని ఎంతైతే విన్ అవుతున్నారో ఆ అమౌంట్ మొత్తం కూడా మీకు ఇక్కడ కాంట్రాక్ట్ బోనస్లో యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మీరేం చేయాలి, ఇక్కడ ట్రాన్స్ఫర్ అన్న ఒక ఆప్షన్ ఉంది కదా, సో ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ USDT కాంట్రాక్ట్, సో ఇక్కడ ఫస్ట్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటే ఏం చేస్తారు, ఇక్కడ USDT కాంట్రాక్ట్ అడ్రస్ అని సెలెక్ట్ చేసుకోండి. పైన ఏం చేస్తారంటే ఇక్కడ USDT స్పాట్ పెట్టుకుని రివర్స్ పెట్టండి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, USDT కాంట్రాక్ట్ అడ్రస్ నుంచి USDT స్పాట్ అకౌంట్ సెలెక్ట్ చేస్తున్నాం. నా దగ్గర ఎన్ని డాలర్స్ విన్ అయ్యాను, $12.83 అయితే డాలర్స్ నేను విన్ అయ్యాను. సింపుల్గా పెట్టేసి కనెక్ట్ కొట్టేసేయండి. సో ఇప్పుడు మీరు నా $12 అయితే వచ్చేసాయి. అరౌండ్ ఈ $12 ఎంతో చెప్పనా, 12,896 అంటే ఇంచుమించు ₹900 ప్రాఫిట్ జస్ట్ నేను ఈజీగా గెయిన్ అయితే చేసుకున్నాను. సో మళ్ళీ దాని తర్వాత ఈ కాంట్రాక్ట్ అడ్రస్ లో ఉన్నవి మొత్తం గాన్ అయిపోయాయి. ఎందుకంటే మీరు విన్నింగ్ బ్యాలెన్స్ తీసేశారు కదా, ఇక్కడ కాంట్రాక్ట్ అడ్రస్ లో 0 అయిపోతుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నాకు మళ్ళీ కాంట్రాక్ట్ అడ్రస్ లో ఎటువంటి అమౌంట్ అయితే లేదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ప్రాఫిట్స్ తీసేసాను, నాకు $12.83 వచ్చాయి. వీటితో నేను ఎలా విత్డ్రా చేయాలి, ఇక స్పాట్ లోకి రండి. వచ్చిన తర్వాత ఏదో ఒక కాయిన్ కొనుక్కోండి. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే TRX సెర్చ్ చేసుకొని TRX లో పెట్టుకుంటాను. సో మీరు TRX కానీ ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ విత్డ్రాల్ ఛార్జెస్ చూసుకోండి. సో విత్డ్రాల్ ఛార్జెస్ ఇక్కడ మేము సింపుల్గా విత్డ్రా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గూగుల్ వెరిఫికేషన్ అయితే బైండ్ చేయమంటుంది. గూగుల్ అథెంటికేషన్ అయితే బైండ్ అయితే చేయాలి. సో గూగుల్ అథెంటికేషన్ బైండ్ చేయాలంటే ఇక్కడ సెక్యూరిటీ సెట్టింగ్స్ లోకి రండి. అక్కడ గూగుల్ వెరిఫికేషన్ అని ఉంటుంది. గూగుల్ వెరిఫికేషన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ సింపుల్ గా పెట్టేసేయండి. మన గూగుల్ వెరిఫికేషన్ ఇది చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఒక కీ ఉంటుంది, దీన్ని కాపీ చేసుకొని మన గూగుల్ అథెంటికేటర్ యాప్ లోనైతే మనం దాన్ని పేస్ట్ చేసుకొని యాడ్ అయితే చేసుకోవాలి. సో నేను ఈ గూగుల్ అథెంటికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేస్తాను. సో ఇక్కడ మనం ఫైనల్గా అయితే గూగుల్ అథెంటికేషన్ సెటప్ చేస్తాం. దాని తర్వాత నేను విత్డ్రాల్ ఫీజు కూడా చెక్ చేసుకున్నాను. ఇక్కడ స్పాట్లోకి వద్దాం. ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని TRXని కొనేద్దాం. ఎందుకంటే ప్రజెంట్ TRX మనకి తక్కువ వాల్యూ ఉంది కావున TRX అయితే కొనేద్దాం. లేదు మీరు వేరేది కొనాలనుకుంటే మీ ఇష్టం, అది సింపుల్గా ఏం లేదు, బై TRX కొడతాను. నేను ఇక్కడ TRX అయితే బై అయితే చేసేసాను. నా దగ్గర ఇప్పుడు TRX వచ్చేటప్పటికి $12.78 అయితే ఉన్నాయి. నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. లేదంటే మై అకౌంట్ సెక్షన్కి వచ్చి విత్డ్రా సెలెక్ట్ చేసుకొని TRX ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ టోటల్గా 96 TRX అయితే అవైలబిలిటీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే 1 TRX అనే విత్డ్రాల్ అయితే ఫీజు. సో ఇప్పుడు మీరు వాలెట్ అడ్రస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ దగ్గర ఒకవేళ వ్యాజిరెక్స్ కానీ లేకుంటే జెప్పే కానీ లేదంటే క్రిప్టో ఉంటుంది కదా, క్రిప్టోకి సంబంధించింది విత్డ్రాల్ అయితే మనకి సక్సెస్ అయితే అవుతుంది. సో యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే
మళ్ళీ మీకు ఒకసారి పైన నోటిఫికేషన్ చదువుతాను, ఎందుకంటే ఏదో ఎర్రర్ వస్తుంది. సో మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. యూ మస్ట్ బి మేడ్ ఏ డిపాజిట్ ఎనీ అమౌంట్, అంటే ఇది మీరు విత్డ్రా చేయాలంటే ఏదో ఒక కొంత అమౌంట్ని డిపాజిట్ చేయాలి, అంటే ఏదో ఒక టోకెన్ని మీరు డిపాజిట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, నా దగ్గర వేరే ఏదైనా టోకెన్స్ ఉన్నాయనుకోండి, డిపాజిట్స్ అంటే టీఆర్ఎక్స్ కానీ లేకుంటే ఇందులో ఉండే కాయిన్స్ ఏవైనా మన దగ్గర ఉంటే వేరే దగ్గర నుంచి ఇక్కడ తెచ్చుకోవాలి. సో నేను ఇప్పుడు ఆ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేస్తాను. సో వీళ్ళు చెప్పిన మాట ఏంటి, మీరు ఆ కాంట్రాక్ట్ బోనస్ని మీరు ఆ టీఆర్ఎక్స్ని విత్డ్రా చేయాలంటే ఫస్ట్ డిపాజిట్ చేయాలి. ఫస్ట్ డిపాజిట్ ఏంటి, టీఆర్ఎక్స్ చేసుకోండి. ఎందుకంటే వ్యాజిరెక్స్లోన 200 కానీ 220 రూపాయలు ఎంతో పెట్టి టీఆర్ఎక్స్ని కొనుక్కోండి. మనకు ఒక 20 టీఆర్ఎక్స్లు కొని ఆ 20 టీఆర్ఎక్స్లు అంటే మినిమం 20 విత్డ్రాలు. సో ఆ 20 విత్డ్రాలకి ఒక 5 పోనీయండి, ఎందుకంటే 50 రూపాయలు ఎంత వస్తున్నప్పుడు 50 రూపాయలు పోతే పెద్ద మనకి కష్టమేమి అనిపించదు. సో 50 రూపాయలు పోతే పోనివ్వండి. మిగతా 16 టీఆర్ఎక్స్లు అయితే మనకి వ్యాజిరెక్స్లోకి అయితే వచ్చే 16 కానీ 15 కానీ వచ్చేస్తాయి. వ్యాజిరెక్స్ నుంచి పీమెక్స్లోకి వచ్చేస్తే ఆ పీమెక్స్ నుంచి ఏంటంటే మొత్తం టీఆర్ఎక్స్ని విత్డ్రా చేసేసుకోవాలి. సో సింపుల్ ప్రాసెస్ ఇది. సో ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఏం లేదు, నా పీమెక్స్ యాప్లోకి అయితే వెళ్తాను, ఎందుకంటే మీరు కూడా పీమెక్స్ యాప్లోకి వెళ్ళి ఫస్ట్ డిపాజిట్ సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇప్పుడు టీఆర్ఎక్స్ కావాలన్నా నేను టీఆర్ఎక్స్ విత్డ్రాలు అయితే చేస్తున్నాను. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ దానిలో ఏంటంటే విత్డ్రాలు అయితే ఆల్రెడీ టీఆర్ఎక్స్లు అయితే ఉన్నాయి. సో నేను ఈ అడ్రస్ని కాపీ చేసుకొని దానికి వ్యాజిరెక్స్ నుంచి టీఆర్ఎక్స్లు అన్నవి ఫస్ట్గా మనం పీమెక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నేను 29 విత్డ్రాలు అయితే చేస్తున్నా, నాకు 24 అయితే వస్తాయి. సో నాకు పెద్ద ప్రాబ్లం కాదు, నేను ఎక్కడి నుంచి డైరెక్ట్గా విత్డ్రాని అయితే చేసుకుంటాను. నేను అథానికేటర్ పిన్ అడుగుతుంది. సో అథానికేటర్ పిన్ అయితే ఇచ్చేసుకొని మనం ఫస్ట్గా వ్యాజిరెక్స్ నుంచి పీమెక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ మీకు ఎండింగ్లో ప్రాసెస్ చెప్తాను. సో నేను ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ మీ దగ్గర కలుస్తాను. సో ఫైనల్గా అయితే నేను టీఆర్ఎక్స్లో అయితే నేను దీనికైతే విత్డ్రా అయితే చేసేసుకున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నా హిస్టరీ నేను చూపిస్తాను. డిపాజిట్ సెలెక్ట్ చేసుకుని పైన హిస్టరీ చూడొచ్చు. మీకు ఇక్కడ నాకు టోటల్గా 24 టీఆర్ఎక్స్లు అయితే వచ్చేసాయి. సో ఇదేంటి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం టీఆర్ఎక్స్ని విత్డ్రా చేయాలి. విత్డ్రా సెలెక్ట్ చేసుకుందాం. టీఆర్ఎక్స్ని ఆల్ ప్రెస్ చేసుకొని విత్డ్రా సెలెక్ట్ చేయండి. గూగుల్ అథానికేటర్ పిన్ అడుగుతుంది. సో మీరు ఏదైతే గూగుల్ అథానికేటర్ పిన్ ఉందో సో నేను ఆ పిన్ని అయితే ఎంటర్ అయితే చేసుకుంటాను. సో మీకు ఏదైతే అథానికేటర్ పిన్ ఉంటుందో అది ఖచ్చితంగా ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేసి కన్ఫర్మ్ కొట్టిన వెంటనే సరిపోతుంది. మనకు ఒక ఈమెయిల్ అయితే వస్తుంది. సో ఆ ఈమెయిల్ని మనం వెరిఫికేషన్ అయితే చేయాలి. సో ఇప్పుడు నేను అది కంప్లీట్ అయితే చేసేస్తాను. సో ఏం లేదు, మనకు వచ్చిన ఈమెయిల్ని సింపుల్గా కన్ఫర్మ్ ప్రెస్ చేస్తే చాలు. మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ అయ్యిందంటే పీమెక్స్ అఫీషియల్గా మనకి విత్డ్రాన్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. సో విత్డ్రాల్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఏం లేదు, మనకి ఇప్పుడు జప్పేలోకి వెళ్ళి అక్కడ నుంచి విత్డ్రాల్ అనేది సేల్ అయితే చేసేయాలి. అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫైనల్గా ఏంటంటే మనం పీమెక్స్ నుంచి విత్డ్రా చేసినవి మనకి ఇక్కడ జప్పేలోకి వస్తాయి. మీరు ఇదే అమౌంట్ని వ్యాజిరెక్స్కి అయినా విత్డ్రా చేసుకోవచ్చు. క్రిప్టో అని ఒక యాప్ ఉంది కదా, దానికైనా విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ విత్డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు టీఆర్ఎక్స్ వచ్చాయి, వాటిని సేల్ చేయాలి. ఏం లేదు, వ్యాజిరెక్స్ యాప్ జప్పే యాప్ని అయితే ఓపెన్ చేసుకుంటాను. స్లైడ్ చేయండి, అంటే కిందికి రండి. కిందికి వస్తే కనుక ఇక్కడ ట్రాన్ కాయిన్ నేను 120 టీఆర్ఎక్స్ని అయితే విత్డ్రాని అయితే చేశాను. సింపుల్గా 120 టీఆర్ఎక్స్ని సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ సెల్ అని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ సెల్ మ్యాక్సిమం పెట్టేసేయండి. సింపుల్గా సెల్ అని ఉంటుంది, సింపుల్గా సెల్ అని ప్రెస్ చేయండి. సో మ్యాక్సిమం ఉన్నవన్నీ కూడా కన్ఫర్మ్ సెల్ అని ప్రెస్ చేయండి. సో దాని తర్వాత ఏంటంటే ఇక్కడ సక్సెస్ అనేసి అయితే కింద రావడం అయితే జరుగుతుంది. సో ఎప్పుడైతే సక్సెస్ వస్తుందో దాని తర్వాత మీకు ఏదైతే టీఆర్ఎక్స్ అమౌంట్ ఉందో అది మీకు ఐఎన్ఆర్లో కన్వర్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు మీకు ఇండియన్ రూపీలోకి వస్తే ఇక్కడ నుంచి డైరెక్ట్గా విత్డ్రా అయితే సెలెక్ట్ చేసుకొని మీ డైరెక్ట్గా మీ బ్యాంక్కి అయితే విత్డ్రా చేసుకోవాలి. బ్యాంక్ విత్డ్రా సెలెక్ట్ చేయండి. అండ్ 1209 రూపీస్ నాకైతే ఉన్నాయి. నేను దాన్ని ఎంటర్ చేసుకొని ప్రొసీడ్ టు విత్డ్రా సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఒక పాస్కోడ్ పెట్టుంటారు కదా, ఆ పాస్కోడ్ని ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి 1209 రూపీస్ అనేది విత్డ్రా అయిపోయింది. ఒక 10 మినిట్స్ ఆగాను, అంటే విత్డ్రాల్ కన్ఫర్మేషన్ కోసం ఒక మెయిల్ వచ్చింది. అండ్ దాని తర్వాత ఒక నోటిఫికేషన్ వచ్చింది. అండ్ దాని తర్వాత 10:31 అది కూడా ఈ రోజే May 2 వచ్చింది. వచ్చిన వెంటనే నేను విత్డ్రాల్ అయితే సక్సెస్ అయిపోయింది, నా అకౌంట్లో క్రెడిట్ అయ్యిందని చెప్పి. సో నా అకౌంట్ అయితే ఓపెన్ చేసాను. పేటిఎంది 10:30 PM అయితే రావడం జరిగింది. సింపుల్గా మీరు చూడొచ్చు, ఇక్కడ నా పేటిఎం అకౌంట్ కూడా క్రెడిట్ అవ్వడం అయితే జరిగింది. ఏంటంటే అమౌంట్ అయితే విత్డ్రా అయితే చేస్తాను కదా. సో ఇప్పుడు మనం ఏంటంటే అసలు ప్రాసెస్ ఏంటి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏం లేదండి, మీరు పీమెక్స్ యాప్లో రిజిస్టర్ అవ్వకపోయినా రిజిస్టర్ అవ్వండి, లేదంటే ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన వెంటనే మీరు అక్కడ ఏంటంటే వాళ్ళ సోషల్ మీడియా అంటే ట్విట్టర్ అకౌంట్ ఫాలో అయితే కనుక మీకు $10 అన్నవి మీకు కాంట్రాక్ట్ ట్రేడింగ్ అకౌంట్లోకి వస్తాయి. సో వాటితో ఏంటంటే మీరు ప్రెడిక్షన్ చేయాలి. ప్రెడిక్షన్ చేయాలంటే
చెప్పాను కదా మీకు ప్రెడిక్షన్ ఎలా చేయాలని. సో అది అప్ అవుతుందా డౌన్ అవుతుందా అని ఒక ప్రెడిక్ట్ చేసేసి అప్ అయితే మీకు ప్రాఫిట్స్ వస్తే, మీరు డౌన్ అవుతుందని గెస్ట్ చేస్తే అది ఎంత డౌన్ అయితే మీకు అంత ప్రాఫిట్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. సో అలా వచ్చిన ప్రాఫిట్స్ మీరు విత్డ్రా చేయాలంటే కనుక మీరు ఏదో ఒక కాయిన్ ని అంటే TRX కాయిన్ ని డిపాజిట్ చేయాలి. సో మళ్ళీ ప్రాసెస్ మొత్తం ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనేం చేశాను వీడియోలో అంటే, ఫస్ట్ గా ఏం లేదండి, వచ్చిన $10 ప్రెడిక్ట్ చేశాను. నాకు మొత్తం టోటల్ గా $12 అలా అయితే అయ్యాయి. సో $12 అయిన తర్వాత నేను వాటిని ఏం చేశానంటే TRX ని కొనేసాను. TRX ని కొని డైరెక్ట్ గా విత్డ్రా చేస్తుంటే అవ్వలేదు. సో అవ్వకపోతే నేనేం చేస్తాను, మళ్ళీ వ్యాజిరెక్స్ లోనో ఒక $200 ఎంతో యాడ్ చేసుకొని ఒక 20 TRX కొనేసి పంపించుకున్నాను. అక్కడ నుంచి ఇక్కడ పంపించుకున్నాను. కానీ 20 TRX కొని పంపించేటప్పటికి 5 TRX ఛార్జెస్ కింద పోయాయి. అంటే $40 ఛార్జెస్ కింద పోయాయి. $40 $50 పోయాయి అనుకోండి, పక్కన పడేసేయండి. అండ్ $50 మనకి ఇక్కడ అక్కడ $250 వ్యాజిరెక్స్ యాడ్ చేసుకున్నా మీరు అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ టోటల్ గా TRX అనేవి టోటల్ అమౌంట్ వచ్చేస్తుంది. ఎన్నైతే TRX ఉన్నాయో ఇక్కడ PMAX నుంచి డైరెక్ట్ గా విత్డ్రా కొట్టేసేయండి. విత్డ్రా దేనికి, జెప్పే కావాలంటే జెప్పే, అండ్ వ్యాజిరెక్స్ కావాలంటే వ్యాజిరెక్స్, దేనిలో సరే మనం విత్డ్రా కొట్టేసేయండి. సో ఇక్కడ మీకు జెప్పే వచ్చేస్తాయి అండ్ వ్యాజిరెక్స్ ట్రాన్స్ఫర్ చేసుకుని వ్యాజిరెక్స్ నుంచి అయినా మనకి రావడం అయితే జరుగుతుంది. వ్యాజిరెక్స్ వచ్చిన తర్వాత TRX ని సేల్ చేసేసేయాలి. అలా సేల్ చేసిన తర్వాత ఏదైతే అమౌంట్ ఉందో అది మనం డైరెక్ట్ గా బ్యాంక్ కి అయితే విత్డ్రా చేసేసుకుంటే మన అకౌంట్ లకు అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే, అక్కడ మనం కరెక్ట్ కాంట్రాక్టర్ ఏదైతే బోనస్ వచ్చిందో దాన్ని బాగా యూటిలైజ్ చేసుకొని వచ్చిన దాన్ని ఆ కాంట్రాక్ట్ బోనస్ ఏదైతే ఎర్న్ చేస్తారో దాని నుంచి వచ్చిన దాన్ని ఎర్న్ చేస్తారు కదా, ఆ వచ్చిన ఎక్స్ట్రా ప్రాఫిట్ ని మాత్రమే మీరు విత్డ్రా చేసుకోండి. వచ్చిన తర్వాత మెయిన్ బ్యాలెన్స్ లోకి వచ్చేస్తే వాటితోని మీరు ప్రాఫిట్స్ ని ఏదో ఒక కాయిన్ కొనేసి విత్డ్రా అయితే చేసేసుకోవచ్చు. సో చాలా ఈజీ ప్రాసెస్ అండి. మళ్ళీ వీడియో చూస్తే మీకే క్లియర్ గా అర్థమైపోతుంది. సో ఇది ఈ వీడియోలో అండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా వీడియో షేర్ చేయండి. సో మన నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.